సో హాయ్ గైస్, ఎప్పట్లానే రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఓటీటీస్లో ద బెస్ట్ రికమెండేషన్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇందులో థ్రిల్లర్, మిస్టరీ, ఎమోషనల్, అడ్వెంచర్, యాక్షన్ ఇలా మ్యాక్సిమం అన్ని జానర్స్ టచ్ చేశాను. ఇమీడియట్గా అవేంటో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, మార్గన్. బెచ్చగడ తర్వాత మన తెలుగులో విజయ్ ఆంటనీ గారు చాలా సినిమాలు చేశారు, బట్ ఒక్కటైనా ఆడినట్టు గుర్తేలేదు. ఆ ట్రాక్ రికార్డ్ వల్లేమో ఈ మార్గన్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఎవరు పట్టించుకోవాలి. నిజానికి మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఇది. థీమ్ పాయింట్ రొటీన్ అయినా ఇన్వెస్టిగేషన్ చాలా యూనిక్గా ఉంటుంది, బట్ లాజిక్స్ వెతకూడదు అంతే. ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్లో ఫ్యాంటసీ ప్లస్ సైకలాజికల్ రెండు జానరాస్ కనెక్ట్ అయి ఉంటాయి. దీని బేసిక్ ప్లాట్ వచ్చి డస్ట్బిన్లో ఒక అమ్మాయి బాడీ దొరుకుతుంది. ఆ బాడీ నల్లగా అయిపోయి గుర్తుపట్టలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఇదే ప్యాటర్న్లో ఇంకొన్ని మర్డర్స్ కూడా జరుగుతుంటాయి. ఈ కేసుని పోలీస్ ఆఫీసర్ ధ్రువ ఎలా బ్రేక్ డౌన్ చేశారనేదే మూవీ ప్లాట్. ఇందులో చివరి వరకు విలన్ ఎవరో అస్సలు గెస్ కొట్టలేం. ఈ ఒక్క ఎక్సైట్మెంట్ పాయింట్ వల్లే నేరేషన్ స్లోగా ఉన్నా కూడా మూవీకి అలా స్టిక్ అయి చూస్తాం. కానీ ఎండింగే సింపుల్గా ఫినిష్ చేసినట్టు అనిపించింది. విలన్ సైడ్ బ్యాక్ స్టోరీ అంత హుక్ చేయదు, ఎమోషనల్ యాంగిల్ కూడా వర్క్ అవ్వదు. అండ్ సినిమాకి మెయిన్ లీడ్ అంటే అజయ్ దేశ్నే. మనోడు చుట్టూని కథ మొత్తం డ్రైవ్ అవుతుంది. ఒకసారి అయితే డెఫినెట్గా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏముండదో ప్రెజెంట్ ప్రైమ్లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, మద్రాస్ మ్యాట్నీ. ఇదొక సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా. కాళీ వెంకట లీడ్ అని తెలియగానే వెంటనే చూసేసా. మన నిజ జీవితంలో జరిగే కథల్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ ద్వారా మనం ఓన్ చేసుకునేలా చాలా న్యాచురల్ యాక్టింగ్తో మెప్పించడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఈయన. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో స్టోరీ అంటే ఏముండదు. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ తన కుటుంబాన్ని ఆడ నడుపుకుంటూ పెళ్లి చేసుకున్నప్పటి నుండి పిల్లల పెళ్లిడికి వచ్చేంత వరకు ఎలాంటి స్ట్రగుల్స్ పడి లైఫ్ని నెట్టుకుంటూ వచ్చారో చూపించే ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం. ఇందులో కథ ఏం లేదని తెలిసినా కూడా కట్ చేయకుండా అలా 2 hours చూడగలిగాను. తెలియకుండానే అటెన్షన్ గ్రాప్ చేసింది. ఒక మంచి లైఫ్ లెసన్ నేర్పించింది, ఎస్పెషల్లీ ఫాదర్ అండ్ డాటర్ రోల్స్ ద్వారా. అండ్ ఇలాంటి కథల్ని తెలుగులో రిలీజ్ చేసి ఉంటే బాగుంది. నువ్వు మేబీ ఫ్యూచర్లో రిలీజ్ చేయొచ్చేమో. సో చూడండి, చాలా బాగా రిలేట్ అవుతారు. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ఈక్వల్గా వర్క్ అయ్యాయి. బట్ సత్యరాజ్ గారి పర్స్పెక్టివ్ నుంచి స్టోరీని ఎందుకు చెప్పాలనుకున్నారో అర్థం కాలేదు. నాకైతే అదంతా వర్కౌట్ అవ్వలే. ప్రజెంట్ ప్రైమ్లో ఓన్లీ తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. నేను ఈ మూవీ గురించి వినడమే కానీ సింగిల్ ఐడియా కూడా లేదు. కానీ యానిమేటెడ్ వెర్షన్ని లైవ్ యాక్షన్లో రీమేక్ చేశారని మాత్రం తెలుసు. నాలానే మీరు ఉంటే కమెంట్ చేయండి. సో నాకు చాలా ఫ్రెష్ మూవీ ఇది. ఇది చూడాలంటే ప్రీవియస్ స్టోరీస్ ఏం తెలుసుకోనక్కర్లేదు. అండ్ చూసాక నాకు అనిపించింది దీని థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే బాగుందని. ఇక నుంచి దీని నుంచి ఏం వచ్చినా అస్సలు మిస్ అవును. నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. 2 గంటలు వైకింగ్స్ అండ్ డ్రాగన్స్ వీళ్ళుండి ఆ ప్లేస్కి తీసుకెళ్ళిపోయింది. ఒక రివెంజ్తో స్టార్ట్ అయిన ఈ కథ ఫినిష్ అయ్యేటప్పటికి చాలా హ్యాపీ మూడ్ సెట్ చేస్తుంది. లాస్ట్ 30 minutes డ్రాగన్ వర్సెస్ వైకింగ్స్ వార్ యాక్షన్ అయితే ఆ విఎఫ్ఎక్స్కే మతిపోయింది నాకు. ఈ ఇంగ్లీష్ వాళ్ళ విజువల్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. డ్రాగన్ మన పక్కన వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందో అంత రియలిస్టిక్గా చూపిస్తారు. సాధ్యమైనంత వరకు ఫుల్ క్వాలిటీలో చూడండి. ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. సింపుల్ స్టోరీలేనే కానీ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ని అస్సలు మిస్ చేయదు. ఒకసారి ఇన్వాల్వ్ అయితే మళ్ళీ మూవీ అయ్యాకనే రిలీవ్ అవుతారు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయండి. తెలుగులో కూడా ఉంది. ప్రజెంట్ ప్రైమ్లో 2 స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, ట్రిగ్గర్. కొరియన్ వాళ్ళ దగ్గర నుంచి యాక్షన్ థ్రిల్లర్ వచ్చిందంటే చాలు వెంటనే చూసేయాల్సిందే. బికాజ్ వాళ్ళ స్టోరీ సింపుల్ అయినా కూడా నెరేషన్ ప్లస్ టెక్నికల్ వాల్యూస్ టాప్లో ఉంటాయి. ఏదో ఒకటి చేసి ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం వీళ్ళ స్పెషాలిటీ. సో అలాంటి ఎక్స్పీరియన్స్ని ఇచ్చే సిరీసే ఈ ట్రిగ్గర్. టోటల్ 10 episodes ఉంటాయి. 9 hours రన్ టైం పెట్టాల్సిందే. బట్ మీ టైం అయితే పెద్దగా వేస్ట్ చేయదు. కంప్లీట్ అయ్యేటప్పటికి మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. ప్లాట్ వైజ్ సౌత్ కొరియాలో గన్స్ వాడడం అనేది ప్రాహిబిట్, కానీ ఈజీగా గన్ తెప్పించేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ అండర్ గ్రౌండ్లో జరుగుతుంటుంది. దీన్ని ఆపాలని పోలీస్ ఆఫీసర్ ప్రయత్నిస్తుంటాడు. విలన్ కూడా దానికి కౌంటర్ ఇస్తూనే ఉంటాడు. ఫైనల్గా ఈ ఇష్యూ ఎలా సాల్వ్ అయిందో మీరే చూడాలి. స్టార్ట్ అవడమే చాలా ఇంట్రెస్టింగ్ నోట్తో స్టార్ట్ అవుతుంది. మనల్ని బుల్లింగ్ చేసేవాడిని, హింసించేవాడిని చంపేయాలన్న సైకలాజికల్ ఎఫెక్ట్నే వాళ్ళు వాడుకుంటుంటారు. లీడ్ క్యారెక్టరైజేషన్స్ మంచి ఇంటెన్స్గా ఉంటాయి. దానివల్ల నెరేషన్ కొంచెం అటు ఇటు అయినా మనం స్టిక్ అయి చూడగలుగుతాం. కాకపోతే ఫస్ట్ 5 episodes ఇచ్చిన కిక్ అయితే నాకు నెక్స్ట్ 5 episodes అంత డెలివర్ చేయలేదు. ఇది కంప్లైంట్ అని లైట్ తీసుకోవద్దు. డెఫినెట్గా చూడండి. యాక్షన్ ఓవర్గా మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అవసరమైనంత వరకు ఉంటుంది. అడల్ట్ కంటెంటే ఉండదు. తెలుగు డబ్బింగ్ బాగుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, షో టైమ్. ఈ మూవీని థియేటర్లో చూసుంటే సజెస్ట్ చేయకపోదునేమో, బట్ ఓటీటీ కాబట్టి ఒకసారి చూసేమనే చెప్తా. ఇది ఒకే ఇంట్లో జరిగే సస్పెన్స్ఫుల్ మూవీ. నరేష్ గారు ఉండడం వల్ల హ్యూమర్ కూడా వర్కౌట్ అయింది. ప్లాట్ సింపుల్. హౌస్ వైఫ్ అనుకోకుండా ఒకరిని చంపేస్తుంది. ఆ పోలీసులకు దొరకకుండా ఆ బాడీని మాయం చేయాలి. ఈలోపు పోలీసులు కథలోకి ఎంటర్ అవుతారు. వాట్ నెక్స్ట్ అనేది చూసి తెలుసుకోవాలి. ఇందులో థ్రిల్లర్ కోసం సెట్ చేసిన సిచ్యువేషన్స్ అస్సలు అథెంటిక్గానే ఉండవు. రియాలిటీకి చాలా దూరంగా ఉండే స్టోరీ ఇది. బట్ అవేం ఆలోచించకుండా టైంపాస్ కోసం జస్ట్ 100 minutes రన్ టైంలో ఫినిష్ చేశారనే వారి కోసమే ఈ మూవీ. ఎండింగ్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. అండ్ ఖచ్చితంగా చూసేయండి అని చెప్పను. అలానే ఓటీటీలో డిసప్పాయింట్ చేసే అంత మూవీ కాదు.
చాలా చాలా ఆర్డినరీ థ్రిల్లర్, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చూడడమే. నవీన్ చంద్ర గారు ఈ మధ్య థ్రిల్లర్ కాన్సెప్ట్లు ఎక్కువ తీస్తున్నారు. మేబీ తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకోవడానికేమో, కానీ ఒకటి వర్కౌట్ అవుతుంది, ఒకటి వర్కౌట్ అవ్వట్లా. దీనివల్ల అటెన్షన్ ఆయన మీదకి వెళ్ళట్లేదు. ఎనీవేస్ ఇందులో అడల్ట్ కంటెంటే ఉండదు. ప్రజెంట్ సన్ నెక్స్టీలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6 సీతారా జమీన్ పర్. తారే జమీన్ పర్కి వచ్చినంత అప్లాస్ దీనికి రాలేదు, కానీ కమర్షియల్గా డబ్బులు తెచ్చిపెట్టింది. ఇంకా మూవీ నాకైతే వర్కౌట్ అయ్యింది. కొన్ని హార్ట్ ఫెల్ట్ సీన్స్తో, కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్తో, లైఫ్ లెసన్ నేర్పిస్తూ, ప్రతి మనిషిలో ఉండే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని, కొంతమంది మెంటల్లీ డిసేబుల్ ఉన్న వాళ్ళ జీవితాలు అన్నీ బాగున్న మనకు ఒక పాఠం నేర్పించడమే స్ట్రాంగ్ ఎమోషన్ దీనికి. ప్లాట్ చూస్తే సీనియర్ కోచ్ని కొట్టినందుకు సస్పెండ్ చేసి మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి బాస్కెట్బాల్ కోచ్గా ఉండమని కోర్టు తీర్పిస్తుంది. అసలే మన హీరో రకరకాల తలకాయ పోటీలతో ఉంటుంటాడు. ఇవన్నీ దాటుకొని ఆ టీంను ఒక ఛాంపియన్స్లో ఎలా చేశాడనేదే మూవీ ప్లాట్. ఇందులో చూపించిన ఒక్కొక్క క్యారెక్టర్, అది నార్మల్ పీపుల్ అయినా, ఇల్నెస్ ఉన్న వాళ్ళైనా, మనలో ఏదో ఒక మూల ఒక అవేర్నెస్ తెచ్చే వెళ్తారు. ఉన్న ఒకే ఒక జీవితంలో ఎలా సర్వైవ్ అవ్వాలో చెప్పే ఒక మోటివేషనల్ క్లాస్ అనుకోండి. అండ్ ఇలాంటి మూవీస్ తీయడం కాస్త ఛాలెంజింగే, బట్ అమెరికన్ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. రన్ టైం అయితే ఎక్కువ అనిపించింది. షార్ట్ అండ్ స్వీట్గా ఫినిష్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఉందిను. సో ఒకసారి చూడడానికి బాగుంటుంది మూవీ. ప్రెజెంట్ గూగుల్ ప్లేలో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 మండల మర్డర్స్. ఈ సిరీస్ ఎంట్రీ చూస్తే విరూపాక్ష ఎంట్రీ సీన్ గుర్తొచ్చింది. ఈ ఒక్క సీన్ వల్ల ఇనీషియల్ స్టేజ్ నుంచి ఒక ఇంట్రెస్ట్ బిల్డ్ చేశారు. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఖచ్చితంగా ఏముందరా ఇందులో అన్నట్టే వెళ్తుంది. కొంతమందికి అయితే అర్థం కాకపోవచ్చు కూడా. చాలా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సబ్ ప్లాట్స్ చాలా జరుగుతుంటాయి. చేతబడులని, వరాలని, మర్డర్స్, బాడీల నుంచి ఒక్కొక్క పాటు ఎత్తుకుపోవడం, ఎస్తి అనే దేవత, ఇన్వెస్టిగేషన్, పొలిటికల్ డ్రామా, ఇవన్నీ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఒక్కో డాట్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. స్టోరీ ఏంటి అనే మ్యాటర్ మనకు మధ్యలోనే అర్థమైపోతుంది. సస్పెన్స్ ఫస్ట్ నుంచి చివరి వరకు మెయింటైన్ చేయడం వల్ల మధ్యలో వదలాలనిపించదు. అది బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈ సిరీస్ని మీరు 1 సిట్టింగ్లో లేపేస్తే బెటర్. ఎందుకంటే నాన్ లీనియర్ నెరేటివ్ ఉంటుంది. చాలా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. గ్యాప్ ఇచ్చి చూస్తే ఎక్స్పీరియన్స్ పోవచ్చు. అందుకే ఫస్ట్ అటెంప్ట్లోనే ఫినిష్ చేసేయండి. టోటల్ 8 ఎపిసోడ్స్తో అప్రాక్సిమేట్లీ 5 hours రన్ టైంతో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు ఎక్సెప్ట్ ఒక కిస్సింగ్ సీన్ తప్ప. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. అండ్ వీటితో పాటు 2023 డాడా పేరుతో తమిళ్లో సూపర్ హిట్ అయ్యి ఈ 2025 జూన్లో పాప పేరుతో తెలుగు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా చూడాలంటే బెస్ట్ సజెషన్ ఇది. ఐ థింక్ ఒరిజినల్ చాలా మందే చూసే ఉంటారు. చూడలేని వాళ్ళ కోసం ఈ రికమెండేషన్. హీరో కెవిన్ క్యారెక్టర్ మీద ఈ స్టోరీ మొత్తం రన్ అవుతుంది. అతని పెర్ఫార్మెన్సే సినిమా నిలబడేసింది. ఇది కాంటెంపరీ సిచ్యువేషన్ తగ్గట్టే స్టోరీ ఉంటుంది. లైఫ్లో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుంటే ఎలాంటి తలకేపోట్లు వస్తాయో, దానికి తోడు ఒక బేబీ ఉంటే సర్వైవల్ ఇంకెంత కష్టంగా ఉంటుందో చాలా ఆర్గానిక్గా చెప్పిన కథ. తండ్రి కొడుకు మధ్య చాలా మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి. జాబ్ కోసం హీరో పడే కష్టాలు, భార్య లేకుండా కొడుకుని పెంచే జర్నీ, సినిమా అంతా ఎమోషనల్ రైడే. లాస్ట్ 10 minutes ఏడవకుండా మాత్రం అస్సలు ఉండలేరు. అంత హిట్టింగ్గా తగులుతుంది. ఆల్రెడీ ఈ మూవీ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదో అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ దట్స్ ఇట్ గైస్. రీసెంట్ ఓటీటీస్లో రిలీజ్ అయిన బోల్డ్ అంత స్టఫ్లో నాకు నచ్చిన 8 రికమెండేషన్స్ ఇవే. ఇప్పుడే మీ విష్ లిస్ట్లో పెట్టేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.